ఫ్రెండ్స్, మేము ఏ వంటలోనైనా కొబ్బరి నూనె వాడతామండి, ఆరోగ్యానికి చాలా మంచిదని. ఇప్పుడు మెంతికూర చట్నీ టమాటా వేసి పచ్చడి చేస్తున్నానండి. మీరు కూడా నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదండి. మీకు ఇష్టమైన నూనెతో మాత్రమే చేసుకోండి. మాకు మాత్రం కొబ్బరి నూనెతోటి వంటలన్నీ చేస్తామండి. ఇవి బాగా వేగదాకా వేయించుకోవాలండి. ఈ చట్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. జుట్టు ఊడదు, ముఖం మంచి గ్లో వస్తుందండి ఈ పచ్చడి తినడం వల్ల. పిల్లలకు చిన్నప్పటి నుండి అన్నీ అలవాటు చేయాలండి, ఇలాంటి చట్నీలు తినడం. లేకపోతే వాళ్ళు పెద్దయ్యాక ఏం తినరండి. మా పిల్లలైతే చిన్నప్పటి నుండి అన్ని చట్నీలు తింటారండి. ఈ మెంతికూర చట్నీ అంటే చాలా ఇష్టం అండి మా వారికి కూడా. బాగా వేగనీయాలండి. కూరలు చేస్తే బాగుంటుందండి, కూర కూడా బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు ఇట్లా చట్నీలు చేసుకోవాలని నేను మాత్రం చట్నీ చేస్తానండి. ఇలా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు వేగిపోయాయండి, తీసుకోవాలి. అదే బండిలో మెంతికూర కూడా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా వేగుతుందండి, ఫ్రై అవుతుంది. అందుకే మెంతికూర వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. కావచ్చు కొంచెం ఎవటెవటి ఉంటుందండి, దాని వలన తినద్దు అనుకోవద్దు. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదండి. కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. మనకు హెల్త్ ముఖ్యం కదండి, టేస్ట్ కోసం చూసుకోవద్దు. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేను మాత్రం కొంచెమే ఉంది ఈరోజు, అందుకే కొద్దిగా చేస్తున్నాను అండి, ఒక కట్ట మాత్రమే. తీస్తాను అదేనా. కొబ్బరి నూనె కదండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. టమాటా వేసుకోవాలండి.
అప్పుడప్పుడు కలుపుకోవాలండి. ఇట్లా కొంచెం మగ్గిపోయాయండి. ఇది బాగా చల్లారాలండి. మిక్సీలో వేసుకుంటే జారు పైకి వేడికి పైకి వస్తుందండి. ఇట్లా రోట్లో వేసుకోవాలండి. మీకు నచ్చితేనే చేసుకోండి ఇట్లా, లేకపోతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేను మాత్రం రోట్లోనే నూరుతాను అనుకుంటానండి. ఇట్లా టేస్టీగా ఉంటుందని ఇట్లా చేస్తానండి. మా వారైతే ఇట్లా రోట్లోనే నూరడం వలన టేస్ట్ ఉంటుంది అంటాడండి. అందుకే రోట్లోనే నూరుతానండి. పిల్లలు కూడా రోటి పచ్చడి బాగుంటుందమ్మా అంటారండి. మీరు ఎట్లా చేసుకోవాలనుకుంటే అట్లనే చేసుకోండి. మిక్సీలో పట్టగా మీరు రోట్లో చేసుకుంటారా అట్లనే చేసుకోండి. నేను మాత్రం రోట్లోనే నూరుతానండి. ఇలా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఇది కూడా మెత్తగా నూరుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మెంతి కూర వేసుకోవాలండి. కావాలనుకుంటే మీరు టేస్ట్ కోసం చింతపండు కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు. బాగుంటుందండి రైస్లోకి, చపాతీకైనా దేంతో తినాలన్నా బాగుంటుందండి పచ్చడి. ఇది ఒక బౌల్లో తీసుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న టమాటాలు వేసుకొని మెత్తగా నూరుకోవాలండి. ఒకసారి ఫ్రై చేయండి. చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కావాలనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చండి. నేను మాత్రం చేయట్లేదు. ఆయిల్ వేసుకునే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇట్లనే బాగుంటుందని పెడతలేనండి. కలర్ఫుల్ ఉంది కదండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి. చూడు, అన్నం వేసుకొని అన్నంలోకి బాగుంటుందండి. అన్నము చపాతి ఎందులోనైనా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది కూడా. టేస్టీగా ఉంటుందండి.